అలా కొద్దిగా మన కథలో నుండి వెనక్కి వెళ్తే శాంతనుడు హస్తినాపురాన్ని పరిపాలిస్తున్న టైంలో గౌతముడు అనే మహాముని ఒకరు ఉండేవారు. ఆయనకి జన్మించిన కొడుకే శరద్వంతుడు. ఆశ్చర్యకరంగా ఆయన పుట్టినప్పుడు ఆయనతో పాటు ధనుర్బాణాలు కూడా పుట్టాయి. పుట్టుకతో బ్రాహ్మణుడైన శరద్వంతుడు వేదాలను అభ్యసించడం ఇష్టం లేదు. ఆయనకి ధనుర్వేదం అంటే చాలా ఇష్టం. అలా ఆయన ధనుర్విద్యలో చాలా ప్రావీణ్యం సంపాదించాడు. ఎలా అంటే అతన్ని మించిన ధనుర్విద్యావంతుడు మరొకరు లేరు అన్నట్టుగా. కానీ శరద్వంతుడికి అది సరిపోలేదు. నాకు ఇంకా ప్రావీణ్యం కావాలి అని తపస్సు ఆచరించడం స్టార్ట్ చేశాడు. అడవులకు వెళ్ళి తపస్సు స్టార్ట్ చేస్తాడు. ఇంతలో ఇంద్రుడు అది చూసి ఆయన తపస్సుని భంగం చేద్దాము అని జలపద అనే దేవకన్యని స్మరిస్తాడు. అప్పుడు జలపద తన ముందు ప్రత్యక్షమయ్యి, ప్రభు, నన్ను స్మరించడం గల కారణం ఏంటి అని అడగగా, ఇలా శరద్వంతుడు తపస్సు భంగం చేయాలి అని అంటాడు. అప్పుడు జలపద శరద్వంతుడి దగ్గరకు వెళ్ళి చాలా అందంగా నాట్యం చేస్తుంది. అది చూసిన శరద్వంతుడు తనని తాను మర్చిపోతాడు. తన దగ్గరున్న ధనుర్బాణాలను, పులి చర్మాన్ని కూడా వదిలేస్తాడు. అంతలా మైమరచిపోయి వీర్యపతనం జరిగింది. అలా వీర్యస్ఖలనం జరిగాక ఆ వీర్యం నేలను టచ్ అవ్వగానే 2 భాగాలుగా విడిపోయింది. ఒక భాగం నుంచి పుట్టిన వాడే కృపుడు, ఇంకో భాగం నుంచి పుట్టింది కృపి. ఇక్కడ సాధారణంగా ఎవరైనా తల్లి గర్భం నుండే జన్మిస్తారు. కానీ ఇక్కడ వీర్యం పడగానే జన్మించిన దాన్ని మనం 2 రకాలుగా అనుకోవచ్చు. ఒకటి మన దేవుడి మహిమ అని, మరొకటి మన ఊహకి అందని సైన్స్ ఏదో ఇక్కడ ఉంది అని అనుకోవచ్చు. ఇక్కడ సైన్స్ అని ఎందుకన్నా అంటే, మీరు మన కథలో కౌరవులు అందరూ మట్టి కుండల్లో జన్మించారు. మరి అదే కాన్సెప్ట్ ని మనం ఇప్పుడు టెస్ట్ ట్యూబ్ బేబీ కాన్సెప్ట్ అంటున్నాం. అలా మన ఊహలకు అందని సైన్స్ ఎంతో మహాభారతంలో నిక్షిప్తమై ఉంది. సరే, మన కథలోకి వస్తే, అలా ఒకరోజు శాంతనుడు వేట కోసమని వస్తుండగా ఆయనకి 2 పసిబిడ్డలు ధనుర్బాణాలు కనిపించాయి. అయ్యో, వీరెవరో బ్రాహ్మణు పిల్లల్లా ఉన్నారే అని శాంతనుడు వాళ్ళని తీసుకొచ్చి మగబిడ్డకి కృపుడు అండ్ ఆడబిడ్డకు కృపి అని పేర్లు పెట్టాడు. ఇలా ఉండగా శరద్వంతుడు శాంతన మహారాజు దగ్గరికి వచ్చాడు. మహారాజా, నేను గౌతమ మహాముని కుమారుడను, శరద్వంతుడను. మీ దగ్గర పెరుగుతున్న పిల్లలు కృపుడు అండ్ కృపి ఇద్దరు నా బిడ్డలే అని చెప్పి కృపుడిని నేను తీసుకెళ్లి ధనుర్విద్యాన్ని నేర్పించి మళ్ళీ మీకే గొప్ప పరాక్రమవంతుడిలా తీర్చిదిద్ది మీకు అందిస్తాను అని అంటాడు. అలా కృపుడు హస్తినాపురంలో పెరిగి హస్తినాపురానికి రాజగురు అవుతాడు.